ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఈ రోజు భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రామ్ కి సుమారు 15,692 కాగా, ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 14,384గా నమోదైంది. అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,56,920 వరకు ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మొత్తం 10 గ్రాముల కలిపేసి 1,43,840 వద్ద కొనసాగుతుంది. భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. అలాగే 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది కావడంతో దానిని పెట్టుబడుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఇక గోల్డ్ బిస్కెట్లు మరియు నాణేల రూపంలో కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు మరియు పండుగల సమయంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, అమెరికా డాలర్ విలువ మార్పులు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మరియు పెట్టుబడిదారులకు డిమాండ్ కారణంగా బంగారం ధరలలో హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరిగినప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది, ఒక్కసారిగా తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో బంగారం ధరలలో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. కారణం స్థానిక పన్నులు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మరియు జ్యువెలరీ షాప్ల మేకింగ్ ఛార్జీలు అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ప్రధాన ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా BIS హాల్మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. తర్వాత హాల్మార్క్ ఉండడం వల్ల బంగారం నాణ్యతపై నమ్మకం ఉంటుంది. అలాగే మేకింగ్ ఛార్జీలు ఎంత వసూలు చేస్తున్నారో కూడా ముందుగానే ఆ తేడాలు తెలుసుకోవచ్చు. చాలా సార్లు బంగారం ధర కంటే మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల యువతలు డిజిటల్ గోల్డ్ మరియు గోల్డ్ ETFలపై కూడా ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. ఫిజికల్ గోల్డ్ కాకుండా మొబైల్ యాప్ల ద్వారా చిన్న మొత్తంలోనే బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటం ఇప్పుడు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా భారతీయ కుటుంబాలలో సాంప్రదాయంగా ఆభరణాల రూపంలోని బంగారం కొనుగోలు చేసే అలవాటు ఇప్పటికీ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గినా కానీ ఇంకా కూడా అధిక స్థాయిలోనే ఉన్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా బంగారం మరింత మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రతిరోజు మార్కెట్ ధరలను పరిశీలించడం మంచిది.